ఆల్ ఇన్ వన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎటువంటి బయట మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వీటితోనే పొడులు తయారు చేసి వాటితో బిర్యానీ చేయడం ఎలాగో చూద్దాం రండి. బిర్యానీకి కావాల్సిన సరుకులు చూద్దాం రండి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, 4 యాలక్కాయలు, 4 లామొగ్గలు, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు. మనం ఏ వంటకం చేసినా సరే రుచి రావాలంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె ఉంటే ఆ బిర్యానీ అనేది బాగుంటుందండి. అందుకు దీంట్లో కూడా కొద్దిగా నెయ్యిను కొద్దిగా నూనె వేసి తయారు చేస్తున్నాను. సో కొద్దిగా నూనె అనేది వేడెక్కిన తర్వాత మన బిర్యానీ మసాలాలో లామొగ్గ, మరాఠీ మొగ్గ, మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని కాసేపు వేయించుకుందాం. ఇంట్లో నెయ్యి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. మా అయితే ఇంట్లో చేసిన నెయ్యి వాడుతున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుందండి బిర్యానీది. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మసాలాలు గట్ట బయట తినంటే ఆరోగ్యపరంగా బాగుంటలేదు. అందువలన ఏంటంటే గమ్మున బీపీలు ఇవి ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మసాలా ఎలా అవాయిడ్ చేస్తే బాగుంటుందని ఇంక ఈ మసాలా లేకుండా ఈ బిర్యానీని ఎలా చేయాలో మీకోసం చూపిస్తున్నామండి. బాగా వేగిన తర్వాత కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనకి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఏంటంటే మనకి గోల్డెన్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టేస్ట్ కాస్త ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి చాలా బాగుంటుందండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి గట్ట దాంట్లో వేసుకోవాలి. ఆ టమాటాలో ఉన్న వాటర్ అంటే ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి టమాటాలు, పచ్చిమిర్చి గట్ట. ఈలోగా మనం బియ్యం తీసుకున్నామండి. 1 గ్లాస్ బియ్యానికి 2 కప్పులు నీళ్లు పడతాయండి. 2 గ్లాసుల నీళ్ళు. ఇది ఇక్కడ మనం సోనా మసూరి తీసుకుంటున్నాం. అదే బాస్మతి అయితే 1 కప్కి 1 కప్పున్నర వాటర్ పడుతుందండి. ఆ తర్వాత చికెన్ ఏదైతే తీసుకున్నామో
అర కేజీ మాసానికి అర కేజీ బియ్యం అండి. అలాగే అర కేజీ చికెన్ ఇక్కడ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు ఉడకనిద్దాం. చికెన్ ఉడికిందండి బాగా. ఇప్పుడు దీంట్లో మనం ఇంట్లో చేసుకున్న ధనియాల పౌడరు, అలాగే దాల్చిన చెక్క పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా ఒక స్పూను ఇవన్నీ వేసుకుని బాగా ఉడకనిద్దాం. ఏంటంటే దీంట్లో ఏమి మసాలాలు వేయట్లేదు కాబట్టి పెద్దగా దాల్చిన చెక్క, లామొగ్గ రెండు కలిపి మసాలా పొడిలాగా చేసుకుంటే అండి అది టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. సో అదొకటి వేస్తున్నాం దీంట్లో అంతే, టేస్ట్ కోసం. ఇంక ఇందులో స్పూన్ కారం, అంటే మీరు తినే వాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఇక్కడ కారం తగ్గించామండి. ఏంటంటే కొద్దిగా టేస్ట్ కోసం పెరిగేస్తున్నాం కొద్దిగా. ఏంటంటే మనకి మాంసం ముక్క అనేది లోపల బాగా ఉడకాలి కాబట్టి ఈ యొక్క పెరుగు అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు అన్నీ వేసుకుని అలాగే సాల్ట్ గట్రా అన్నీ చూసుకుని కావాలితే మళ్ళీ వేసుకుని మూత పెట్టి మగ్గనిద్దాం. ఏంటంటే మనకు ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే ఆ ముక్క అనేది బాగా ఉడికిన తర్వాత మనం అనుకున్నట్టు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసి అలాగా మనకు వాటర్ అనేది బుడగల కింద వస్తే బాగా నీళ్ళు మరిగినట్టు లెక్క. సో ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఏదైతే బియ్యం నానబెట్టుకున్నామో ఆ బియ్యం దీంట్లో వేసుకుంటాం. బియ్యమంతా అయిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం 5 మినిట్స్ ఏమో హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పావుగంట మళ్ళీ సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకుంటే మనకి పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. మూత పెట్టుకుని సిమ్లో ఒక 15 నిమిషాలు ఉడికిస్తే మనకి పొడి పొడిలాడుతుంది బియ్యం. మధ్యలో ఒకసారి చూసుకుని ఇంకా ఏమన్నా మనకి పలుకుంటే ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉంచుకోవచ్చండి సిమ్లో.
ఇంతే అండి, సింపుల్గా అయిపోయింది బిర్యానీ. ఎటువంటి మసాలాలు గట్రా వాడకుండా సింపుల్గా చేసాం. సో ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఇది మనకి ఎటువంటి ఆరోగ్యం ఇచ్చా అంతా బాగుంటుంది. మన తింటాకైనా ఎలాంటి వాళ్ళు అయినా సరే మనకి తినడానికి బాగుంటుందండి. సో బిర్యానీ అనేది ఇలా తయారు చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే చుట్టాలు వచ్చినా ఎవరన్నా వచ్చినా బాగుంటుందని తింటాకే. సో బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఆల్ ఇన్ వన్ ఛానల్ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి.